లేదంటే అక్కడ తిరుగుతున్నప్పుడు కొంచెం ఆ వీధులను అక్కడిక్కడ చుట్టుపక్కల పరిసరాలను పరిశీలిస్తున్నటువంటి ఫోటోలో ఇవన్నీ కూడా వచ్చేవి. కానీ ఈసారి మాత్రం ఏమీ లేవు. ఇంత రహస్యంగా రాష్ట్రంలో ఇప్పుడు ఈ కల్తీ మద్యం, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం, ఇవన్నీ అంత సీరియస్గా జరుగుతున్నటువంటి సమయంలో మరి అన్న ఈ విధంగా అప్స్కాండ్ అంటే కనబడకుండా పోవడం ఏంటి, ఎట్లా చూడాలి సార్? పవన్ గారు, మీకు అట్లాగే సప్తగిరి ప్రసాద్ గారికి, శివపార్వతి గారికి, ఏబిఎన్ ప్రేక్షణ నమస్కారం. నమస్తే సార్. ప్రసాద్ గారు మాట్లాడితే చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే నేను అడ్వకేట్ను, ఆయన అడ్వకేట్ అవునో కాదో తెలియదు, కానీ అడ్వకేట్ కానీ చాలా విషయాలు చెప్పాను. కాదు కానీ చాలా క్లియర్ గా చట్టాల గురించి, అన్ని సెక్షన్ల గురించి చాలా చక్కగా చెప్తారు ప్రసాద్ గారు. నేను చెప్తాను అనుకుని చాలా విషయాలు చెప్పాను. నేను ఏమంటున్నాను, అవుట్ ఆఫ్ ది బాక్స్ వద్దుగా నా ఉద్దేశం ఇన్ బాక్స్ నేను చెప్తాను. ఇప్పటిదాకా జనాలకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా మాట్లాడారు. అంటే అది సంబంధం లేని అంశం కాదు, సంబంధం ఉన్న అంశాలని ఆసక్తికరంగా, హ్యూమరస్ గా చాలా నిజాలు చెప్పారు. శివపార్వతి గారి గతంలో నేను చాలా సార్లు పాల్గొనడానికి సమస్య లేదు, వారు కూడా అద్భుతంగా మాట్లాడతారు. సమస్య ఏంటంటే ఇక్కడ సిబిఐ జగన్మోహన్ రెడ్డి ఒక జంట, అంటే దొంగ చీకటి ఒకటైందా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ లీగల్ గా అంశం చెప్తాను, ఇక రాజకీయ అంశం పక్కన పెడతా, వారు మాట్లాడతారు అడిగారు కూడా, వాళ్ళు చెప్పడానికి కాల్ పెట్టారు. లీగల్ గా 2 విషయాలు కనిపించారు. ఒకటి, బెయిల్ రావడానికి కారణాలు ఎట్లా ఉంటాయి, ఏ రకంగా అని చెప్పారు. బయటకు వెళ్ళిన ఫోన్ నెంబర్ ఇస్తే ఏ మాట్లాడమైనా, మనం ఒకసారి ఎవరినైనా బస్ స్టాండ్ లో కలిసిండ్రు, మన నా మిత్రుడు ప్రసాద్ గారు అనుకోండి, ప్రసాద్ గారు నెంబర్ ఇవ్వండి ఆయన ఏం చేస్తారు, ఓ రింగ్ ఇస్తారు. లేకపోతే నెంబర్ రాసుకున్నాక మనం ఏం చేస్తాం, లేకపోతే రింగ్ చేసి వచ్చిందా మీకు ఫోన్ అని అడుగుతాం కదా. అటువంటి సిబిఐ ఇంత అమాయకంగా, ఏదో బాజిరెడ్డి ఈ విషయం మర్చిపోయామని సినిమా ఉంటుంది, సినిమా తక్కువ చూస్తాను కానీ ఆ సినిమాలో ఒకటి ఉంటుంది, బాజిరెడ్డి ఎట్లా మర్చిపోయామని. అట్లా ఈ రాజుకి ఎట్లా మర్చిపోయినా, మిస్ అయినా. ఇక్కడ కూడా సిబిఐ చేయాల్సిన పని ఏంటంటే, ఒక ఫోన్ నెంబర్ ఇవ్వగానే ఆ ఫోన్ నెంబర్ లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు ఎవరైతే చూడాలి కదా అంటున్నాను. అంటే యాక్చువల్ గా ఇప్పుడు బీజేపీ ప్రతినిధి ఉంటే బాగుండేది. బీజేపీ, సిబిఐ వ్యవస్థలు అట్లాగే జగన్మోహన్ రెడ్డి రహస్య స్నేహితులుగా వ్యవహరిస్తున్నారని నేను అంటున్నాను. ఏ ముఖ్యమంత్రి కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ ఇన్ని రోజులు 10 ఏళ్లుగా ఈ కేసులు ఇంత తాత్సర్యం జరగదు కుటుంబంలో ఉన్నారు కనుక వాళ్ళిద్దరికి కొంచెం నొచ్చుకోవచ్చు, శివపార్వతి గారు కానీ ప్రసాద్ గారు కానీ. జరుగుతున్న అసలు వాస్తవం వేరుగా ఉన్నది అంటున్నారు. వాళ్ళ కూటమిలో ఉన్నారు, గతంలో కూటమి ఇసుకపోయింది మధ్యన. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఫోన్ నెంబర్ కానీ సిబిఐ ఎందుకు వెరిఫై చేసుకోలేదు? ఒకవేళ నిజంగానే ఇప్పుడు సిబిఐ అమాయకంగా అక్కడ పిటిషన్ వేసిందంటే, చేసుకున్నారు కాబట్టి పిటిషన్ వేసారు కదా సార్, అంటే అప్పటికప్పుడు చేయలేదు కావచ్చు. నేను అంటున్నా అంటే, పవన్ గారు ఎప్పుడు తెలిసింది? ఆయన విదేశాలకు వెళ్ళిపోయినాక, రైలు వెళ్ళిపోయినాక స్టేషన్ నిలబడితే లాభం లేదు. ఏం చేయాలంటే, నేను అడ్వకేట్ ను కదా, సీనియర్ అడ్వకేట్ ను, 34-40 ఏళ్ళ ప్రాక్టీస్ నాది. ఏం చేస్తారంటే, ఓ నెంబర్ ఇవ్వగానే ఆ నెంబర్ కరెక్టా కాదా నేను కోర్టు పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. సిబిఐ ఇప్పుడు దానికి ఏం చేస్తుంది, మెమో వేసింది కదా, ఆయన మెమో మీద సంతకం ఎవరు పెట్టాలి? అక్కడ సిబిఐకి సంబంధించిన అడ్వకేట్ పెట్టాలి. ఏది ఎస్ మెమో మీద రిసీవ్డ్ అని పెట్టాలి. రిసీవ్డ్ అని పెట్టే ముందు నెంబర్ తప్ప ఒప్ప పాపం నమ్మిండ్రు. ఆయన కూడా ఏంటంటే, నాలాగా నేను అమాయకుడు కావచ్చు, అట్లనే కదా సార్, అంటే తర్వాత చూసి ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఫోన్ నెంబర్ అయిందా కాదా వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత సిబిఐ అడ్వకేట్, సిబిఐకి సంబంధించిన ప్రాతినిధ్యం అడ్వకేట్ అంటున్నాను. ఎందుకు మనం వ్యవస్థలు తప్పట్టద్దు? వ్యవస్థలు తప్పు చేస్తుంటే వ్యవస్థలు గట్టికి చెంటాడదాం అంటున్నాను. ఇప్పుడు మెమో వేసిండు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్వకేట్ మెమో వేసిండు, ఏమని కోర్టు ఏమంటది, ఆర్డర్ చేస్తుంది, పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వమంటది. ఇప్పుడు పాస్పోర్ట్ సీజ్ చేయడానికి వీలేదు, ఆయన పోయేది బయట దేశాలని పాస్పోర్ట్ రిలీజ్ చేసిండ్రు, బయటకు పోయిరమ్మన్నారు. గతంలో 1 సంవత్సరం నుంచి నడుస్తుంది, సంవత్సరం నుంచి ఆ పర్మిషన్ ఇవ్వలేదు, మొన్న ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం కదా అధికారంలో ఉన్నది, అట్లా ప్రభుత్వంతో సంబంధం లేకపోవచ్చు. కోర్టు అయితే కోర్టే కదా, ఏ ప్రభుత్వం సంబంధం లేకుండా కోర్టు చేయాల్సిన పని ఏంటంటే, వెరిఫై చేసుకునే బాధ్యత కోర్టుది కూడా కాదంటున్నాడు, సిబిఐ అడ్వకేట్ది అంటున్నాను. ఆయన ఏం చేసిండు అంటున్నాను, ఆయన ఏం చేసింది అంటున్నాను. మొదలు చేయాల్సిన పని ఏంటంటే నెంబర్ వెరిఫై చేసుకోవచ్చు. రెండోది, ఇవాళ రేపు ఒకసారి మనకు నెంబర్ కొట్టగానే పేరు, ట్రూ కాలర్ లో పేరు వస్తుంది కదా, అదన చూసుకోవద్దా? వీడు కనీసం నెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తలేదు, ఎత్తకపోతే ట్రూ కాలర్ వస్తుంది కదా, ఫోన్ నెంబర్ అయితే వస్తుంది కదా, అదే చూసుకోలేదు. అంటే నాకు ఫోన్ లేదు అంటున్నారు కదా ఆయన, నేను నంబర్ వాడను, నాకు ఫోన్ లేదు, నాకు నంబర్ లేదు, నాకు ఫోన్ లేదు. అది చాలా సార్లు చెప్పారు కదా. ఇప్పుడు అది మళ్ళీ సినిమా ఉదాహరణ చెప్తున్నాను. మా ప్రసాద్ గారితో మాట్లాడుతున్నాక తర్వాత కొన్ని నాకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే సినిమాలో కదా, మా ఆవిడ అనుకోని మీ వాడు ఏమో చేసినా అని చెప్పి వాడు పరువు చేస్తుంటాడు. ఇది అట్లాగే ఫోన్ నెంబర్ లేదు, నాకు ఫోన్ నెంబర్ లేదని ఆయన యేసుప్రభు లాగా మాట్లాడింది కదా. ఇప్పుడు ఇక్కడేమంటున్నానంటే, ఫాదర్ లాగా మాట్లాడింది కదా. ఇప్పుడేమంటున్నానంటే, ఆయన ఫోన్ నెంబర్ అవునా కాదా వెరిఫై చేసుకోవాలి బాధ్యత ఎవరిది అంటున్నాను. ప్రభుత్వం దా, సిబిఐ అడ్వకేట్ దా కాదంటున్నాను.
అయిపోయింది. ఇప్పుడు చేశారా? రెండో ఫ్యాక్టర్ అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన చేస్తే ఎత్తడం లేదా? ఎత్తకపోతే ఈ ఫోన్ నెంబర్ ఏమో తెలుసుకోవడానికి నిమిషాల పని కదా. శాస్త్ర సాంకేతిక రంగాలు అద్భుతంగా వస్తున్న సందర్భంలో వీళ్ళ సెల్ ఫోన్లు ట్రేస్ చేయడంలో అద్భుతంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. చూశారు సార్, చూశారు, సిబిఐ వాళ్ళు చూశారు. అది లోకల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నంబరే, అంటే వాళ్లకు తెలిసినటువంటి నంబరే, కానీ జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్ గా ఇచ్చే నంబర్ కాదు, ప్లస్ ఆయన నంబర్ కాదు. ఇది అంత ఈ ఊహాగానం. నేను ఏమంటున్నాను, ఆ నెంబర్ ఫోన్ చేస్తే నేను ప్రసాద్ గారు శివపర్తి గారు మీరు ఎత్తుతున్నారా? ఆ నెంబర్ పట్టుకోవచ్చు కదా ఎవరిదేని. ఈ నెంబర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అడగాలి కదా. ఎందుకు ఇవన్నీ ఫ్యాక్ట్స్ మిస్ అవుతున్నారు? సిబిఐ అమాయకంగా ఆయన తప్పుడు నెంబర్ ఇచ్చారనే ముందు తప్పుడు నెంబర్ అవునా కాదా కూడా సరిగ్గా తెలుసుకోలేదు అంటున్నాను. చేయాల్సిన పని ఏంటంటే ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఎవరు ఎత్తాడు? నో రెస్పాన్సా? అదే చెప్పండి. నో రెస్పాన్స్ వస్తే అదో సంగతి. నో రెస్పాన్స్ వచ్చినా కూడా ఇవాళ ట్రేస్ చేయడానికి ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉంది, ఏ ప్రాంతంలో ఉంది చెప్పాలి కదా. ఇంకొక ఫ్యాక్ట్ చెప్తాను. ఇప్పుడు ఈ విదేశాలకు ఆయన బట్టి పోయిందా? ఈ ఫోన్ ఇండియాలో ఉందా? ఇక్కడే విదేశాలకు పోలేదు. అదే ఆ ఫ్యాక్ట్స్ అని రాయాలి. ఇప్పుడు ఏమంటే వాళ్ళ పిటిషన్, వాళ్ళు పిటిషన్ లో ఏమున్నాయో పూర్తి డీటెయిల్స్ అయితే లేదు, కానీ తప్పు నంబర్ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చే నంబర్ లేదు అనేది వాళ్ళు మీరు అడిగిన ప్రశ్నలన్నీ అందులో ఇచ్చుంటారు. అవన్నీ బయటకు రాలేదు. కానీ పవన్ గారు ప్రతి విషయంలో మీడియా ట్రయల్ జరుగుతుంది. మీడియా ట్రయల్ కంటే నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను. నేను కూడా 50 ఏళ్ళ నుంచి మీడియాలో ఉన్నాను. ఏమంటున్నానంటే ఇవాళ జరుగుతుంది ఏంది? ఒకటి ఫోన్ నెంబర్ ఉందా? నేను బెంగళూరులో మొన్న మా అమ్మాయి దగ్గర ఉన్నా. నా ఫోన్ చేయగానే నేను బెంగళూరులో చెప్పడానికి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నేను నా ఫోన్ ఎంగేజ్ వస్తే కన్నడలో వస్తే వాడి మెసేజ్ పోతుంది, కన్నడలో మాట్లాడుతుంది కదా, తర్వాత ఇంగ్లీష్ హిందీ మాట్లాడుతుంది. ఇక్కడ కూడా ఫోన్ ఎక్కడ ఉంది? విదేశాలకు ఆయన వెంబడి పోయిందా పోలేదా? పోకపోతే ఆయన వెంబడి ఏ ఫోన్ ఉందో తెలుసుకోవడం సమస్యనా కాదు కదా. ఇప్పుడు మనకి ఆమ్స్టర్డామ్ దగ్గర దిగిండు, లేకుంటే తర్వాత విమానం ఎక్కి ఇంకో దగ్గర దిగిండు అంటుంది కదా. ఇప్పుడు ఈయన ఎక్కిన విమానం అయితే ఉపగ్రహాలకు అందని విమానం అయితే కాదు కదా. ఫలానా స్పేస్ జెట్ ఎవరితో తీసుకున్నాడు, ఎవరితో తీసుకున్నాడు, స్పెషల్ విమానం ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికి పోయింది, విమానం నెంబర్ తో సహా ఉంది కదా. ఆ నెంబర్ పట్టుకుంటే అది ఎక్కడ దిగింది, ఎక్కడి దాకా తీసుకుపోయింది తెలియదా? అంటే అమాయకంగా సిబిఐ పిటిషన్ వేసింది, మనం దాని చుట్టూ మాట్లాడుకుంటున్నాం అంటున్నాను. సరే, ఎట్లా అమాయకంగా అంత తెలిసి కూడా బయట విమర్శలు వస్తాయని తెలిసి కూడా వేయడానికి కారణం ఏంటంటారు? అసలు ఒకవేళ అలాగే వేసింది అనుకుందాం, ఏంటి అసలు? ఇప్పుడు మన గొర్రె కషాయవాడిని నమ్మినట్టు సిబిఐ మాజీ ముఖ్యమంత్రి గారికి పెద్ద మనిషి అని నమ్మింది. పెద్ద మనిషినే మోసం చేస్తారు. నీరవ్ మోడీ ఎక్కడ ఉండో, లలిత్ మోడీ ఎక్కడ ఉందో చూస్తున్నాం కదా. మనందరూ ఈ మోడీలు పోలేదా? ఇది అంతే అంటున్నాను. కానీ అమాయకంగా నమ్మింది ఒకటి. ఈ 3 ఫ్యాక్ట్స్ కావాలి. ఒకటేమో ఆయన నెంబర్ ఇచ్చినప్పుడు ఎందుకు వెరిఫై చేసుకోవాలి సిబిఐ? సిబిఐ ఇప్పుడు ఫోన్ చేస్తే ఎవరెత్తున్నారు వాళ్ళని పట్టుకోవాలి. నీ సంగతి ఏంది, నీ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇంతకుముందు జామీనుదారుల గురించి ప్రసాద్ గారు అద్భుతంగా చెప్పారు కదా. జామీనుదారుడు ఇప్పుడు లోకల్ వాడు కావాలి. 2 అడుగుతారు కోర్టు. ఒకసారి ₹1,00,000 పూచీకత్తు ప్లస్ పర్సనల్ బాండ్, తర్వాత జామీందారుల ఫోటో అడుగుతారు, ఫోన్ నెంబర్లు అడుగుతారు కదా. జామీందారుల ఫోన్ నెంబర్లు ఉన్నాయా లేవా? వాళ్ళకి మాట్లాడొచ్చు కదా. ఎక్కడ మీ జామీందారు, మీరు జామీన్ ఇచ్చారు, ఎక్కడికి పోయారు, ఎక్కడ అడగొచ్చాడు కదా. అంటే ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు మన మీడియా ట్రయల్ ఎట్లయితుందంటే జామీందారు అంటేనే అది కదా సార్. ఒకవేళ ఆయన లేకపోతే మీరు ఆయనకు సంబంధించి మీరు కట్టడమో లేదంటే మీరు చెప్పడమో మీరు ఏదైనా చేయాలనే కదా. ప్రసాద్ గారు కరెక్టే కదా. మరి జామీందారులు పట్టుకొచ్చి లోపల పడేయాలి. ఇప్పుడు అంటున్నా నేను, జామీందారులు ఎవరైనా కావచ్చు, వైసీపీ నాయకులు అయినా ఇంకెవరైనా పట్టుకోరావచ్చు కదా అంటున్నాను. ఇవన్నీ అంటే కోర్టుకు తెలియదా, సిబిఐకి తెలియదా, పిటిషన్ వేసిన వాడికి తెలియదా? అంటే ఇప్పుడు ఆ చేతులు కారణంగా ఆకులు పట్టుకున్నాం, అయిపోయింది, అయ్యో పొరపాటు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడికో తిరగడానికి వస్తాడు. మళ్ళీ ఇప్పుడు పాస్పోర్ట్ అయితే ఉంది, 2 రోజులు టైం ఇచ్చింది, అక్టోబర్ 30 వరకే కదా దానికి ఇచ్చింది అయితే టైం. అక్టోబర్ 30 రావాల్సిన ఇండియాకు, అప్పుడు కూడా పట్టుకోవచ్చు. ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ చేయమని పిటిషన్ తప్పడతానండి. బెయిల్ క్యాన్సిల్ చేయమని పిటిషన్ కన్నా ముందు వీళ్ళు చేయాల్సిన పనులు చేయలేదు. ఇప్పటికి 3 చేయాలి వీళ్ళు పనులు. ఎప్పుడు ఏం చేయాలి? ఆ ఫోన్ ఎవరితో ట్రేస్ చేయాలి, ఆ ఫోన్ నెంబర్ ఎవరితో ఆయన పట్టుకుని పెట్టాలి. నీ నెంబర్ ఇచ్చాడు, నీ సంగతి ఏందని. రెండోది జామీందారులను అరెస్ట్ చేయాలి. మొట్టమొదటి ఈ సంగతి ఏంటి, తప్పుడు నెంబర్ ఇచ్చారని. మూడోది ఏం చేయాలంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన బెయిల్ క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ ఈసారి మీకు ఇవ్వం బాబు, మీరు తప్పు చేశారు, ఇవి పోయి కోర్టు ప్రాసెస్ జరగాల్సింది. అది సిబిఐ అమాయకంగా మోసపోయి ఇవాళ నేను మోసపోయానే మోసపోయే కుమారు అన్నట్టు చేసి ఇవాళ అమాయకంగా పిటిషన్ వేస్తే చెల్లదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం నిలబట్టి ఏమైనా అంట మనందరం రైట్ ఉంది పవన్ గారు, సమస్య లేదు. నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. లీగల్ గా ఈ విషయాల గురించి సిబిఐ ఏం చేసింది, కోర్టు ఏం చేయాలని చెప్తున్నాడు. కోర్టు ఖచ్చితంగా వచ్చేసారి పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఆయన పోయిన ఈ తప్పుడు నెంబర్ ఇచ్చినందుకు శిక్ష కూడా వేయాలి. ఈ కేసులు వీరంత తొందరగా తేల్చాలి. లేకపోతే ఈ తెమలకపోతే బీజేపీ అట్లాగే అక్యూజుడు ఇవాళ